నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చేసి బీరకాయ చట్నీ అండి. అంటే ఒక్కొక్కసారి మనం బీరకాయలు తీసుకున్నప్పుడు ముదిరిన బీరకాయలు వస్తాయి, లేత బీరకాయలు వస్తాయి. కొందరు ఏం చేస్తారంటే ముదిరిన బీరకాయలను పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ముదిరిన బీరకాయలతోని ఇలా చట్నీ చేసుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసుకుందామండి. ఇప్పుడు నేనైతే అన్నీ ముందుగానే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. ఈజీగా మనం చట్నీ చేసేటప్పుడు ఏమీ మర్చిపోకుండా ఉండడానికి. కట్ చేసిన బీరకాయలు, ఎల్లుల్లి రెబ్బలు, పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి తీసుకున్నానండి. 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి అందులోకి ముందుగా అయితే ఆయిల్ లేకుండా ఫస్ట్ అయితే పల్లీలని వేయించాలండి. అలా వేయించినాక కొంచెం వేగిన తర్వాత పల్లీల్ని తీసేసి ఆ పైన పొట్టు ఉన్నదంట తీసేయాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, పొట్టు లేకుండా అయితే మొత్తం తీసేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిలు వేసి వేగనిచ్చి, పచ్చిమిర్చిలు కూడా బాగా వేగాలండి. అలా వేగినాకనే కొంచెం కారం అనేది ఎక్కువ ఉండదండి. అవి వేగినాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలు మళ్ళీ అదే ఆయిల్లో వేయించాలండి. అలా అయితే చట్నీ అనేది టేస్ట్గా వస్తుందండి. మీరు పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. వెల్లుల్లి పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బల్ని, తర్వాత జీలకర్ర అన్నిటినీ బాగా వేయించానండి. వేయించి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. కొందరు పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా తీసుకుంటారండి. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఓన్లీ పల్లీలే యాడ్ చేస్తున్నా. పల్లీలు అండ్ నువ్వులు తీసుకున్నా ఏం పర్వాలేదండి. బీరకాయ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అనేది కరిగిపోతుందండి. అంత చాలా హెల్దీ ఫుడ్ అండి. తర్వాత అదే ఆయిల్లోకి బీరకాయలను వేసి వేయించానండి. అవన్నీ కూడా అది బీరకాయ వేగే అంతలో మనం ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లిలను మిక్సీ అయితే పట్టేసుకుందామండి. తర్వాత అందులోకి మళ్ళీ వేగిన బీరకాయలని పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లార పెట్టుకొని దాన్ని కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలండి. టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిక్సీ చూడండి, మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. మిక్సీలో అయితే చాలా సన్నగా మిక్సీ అవుతాయండి. ఇదే మిక్సీలో ఉన్న చట్నీని మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసి అందులోకి ఎండుమిరపకాయలు, పసుపు యాడ్ చేసేసి చట్నీని అందులో యాడ్ చేసేసి 2 నిమిషాల పాటు వేగనియాలండి. వేగనించి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులోకి నేను సన్నగా కట్ వేసుకున్నానండి. ఆనియన్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. మీరు ఈ బీరకాయ పచ్చడిని ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.